వెల్కమ్ టు కవిత కాంతుల దీపావళి. ముందుగా హెచ్వై టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి చాలా అందమైన పండుగ, కోటి కాంతుల దీపాల పండుగ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో 150కి పైగా సినిమాలో నటించిన అలనాటి తార కవిత గారు. మరి రోజు మనం కవిత గారి ఇంట్లో ఉన్నాం. మరి కవిత గారు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆవిడకి దీపావళికి ఉన్న సంబంధం ఏంటిది తెలుసుకుందామా? నమస్తే కవిత గారు, హ్యాపీ దివాలి. హెచ్వై టీవీ తరపున మీకు హ్యాపీ దివాలి. Thank you and wish you the same, and I wish all the viewers of HY TV, I wish them all the best and a happy Deepavali to everyone. కవిత గారు, మరి ఈ రోజు దివాళీ రోజు మిమ్మల్ని ఇలా కలవటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ దివాళీ రోజు మీరు మాకు చాలా విషయాలు చెప్పాలి. మరి ఫస్ట్ మీరు చిన్నప్పుడు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు ఎవరు చేయడం లేదు. గోంగూర కాడలతోని ఒక అంటే 1 day బిఫోర్ దీపావళి అనుకుంటా అది చేస్తారు. గోంగూర కాడలు తీసుకొని ఆ కాడలు ఎడ్జ్లోని కాటన్ డిప్ చేసి వెలిగించి దివ్వట్టు మళ్ళీ వచ్చే దీపావళి అని చెప్పి నేలకేసి కొడుతూ చేసేదాన్ని. నాకు అది అప్పుడు తెలిసేది కాదనమాట. సో అమ్మ ఎర్లీ మార్నింగ్ 4-4:30కి అట్లా చేయించేవారు. సో అది పల్లెటూరులోనే మా ఊర్లోని అది చాలా ఎంజాయబుల్గా ఉండేదన్నమాట. సో రేపు పొద్దున్న దీపావళి అని అంటే ఇంకా నైట్లో మేము 7 o'clock అంతా పడుకోబెట్టేసేవారు, ఎందుకంటే 3:30కి లేపేవారు అనమాట. చూస్తే ఆ విలేజ్ అంతా సందడిగా ఉండేది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అలా చేయడం, ఆ తర్వాత తలకి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని అలా స్నానం తర్వాత మళ్ళీ పూజ రూమ్లోని దీపం ప్రమిద వెలిగించి ఆ తర్వాత పూజ అది చేసి ఇంకేముంటుంది, చిన్నపిల్లలకి దీపావళి పండగ అంటే ఆ డిఫరెన్షియేట్ తెలీదు. వాళ్ళకి తెలిసిందంతా కొత్త బట్టలు, మంచి స్వీట్స్. అంటే స్వీట్స్ అంటే షాప్లో స్వీట్స్ కాదు, బొబ్బట్లు కానీ, బూరెలు కానీ, గారెలు కానీ, పులిహోర కానీ, లేదా ఇవి ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు చేస్తారా. సో పొయ్యి దగ్గర కూర్చొని వాళ్ళేమో తినేవారు, ఎందుకంటే అవి తీసుకెళ్ళాలి, మళ్ళీ నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాత తినాలి. సో అంతవరకు పిల్లలకి ఇక్కడ పేషెన్స్ ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు అటు వెళ్తారా లేదా ఇటు వెళ్తారా, ఒకటి తీసుకుందామా అని చూస్తూ ఉంటారు. సో ఆ చిన్నప్పుడు దీపావళి ఆ ఎంజాయ్మెంట్ వేరే. ఇంకొకటి ఏంటంటే సిటీలో ఉన్న దీపావళికి పల్లెటూరులో ఉన్న దీపావళికి చాలా తేడా ఉంది. సిటీలో ఉన్నారా పల్లెటూరులో ఉన్నారు? చిన్నప్పుడు పల్లెటూరు ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. అన్ని పండుగలు ఒకటని కాదు, అన్ని పండుగలు. మరి క్రాకర్స్ కాల్చడానికి భయపడేవారా, లేకపోతే ఎప్పుడు? అక్కడ ఏంటంటే సిటీలో లాగా మనకి మోడర్న్, అంటే సిటీలో అన్ని మోడర్న్ ఎలాగో క్రాకర్స్ కూడా అలాగే మోడర్న్ కదా. అక్కడ ఏంటంటే పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఉల్లిపాయ, ఈ పాములు, తర్వాత అగ్గిపెట్లు, తర్వాత చీమటపాకాయలు, ఈ స్వరాలు అవి ఉండవు అనమాట. సో ఇవే ఉంటాయి, కాకర పువ్వొత్తులు, ఇటువంటివే చిచ్చుబుడ్లు, అంటే హోమ్ మేడ్ చిచ్చుబుడ్లు. సో ఇలాగా కొని పెట్టుకొని కొంచెం కాల్చేవాళ్ళము. సో సిటీ వచ్చిన తర్వాత ఇంకా సిటీలో మీకు తెలుసు మనకి రాకెట్స్ అని అవని ఇవని చాలా రకాల క్రాకర్స్ ఉన్నాయి. సో ఇదొక ఎంజాయ్మెంట్, అదొక రకమైన ఎంజాయ్మెంట్. మీరు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో 150కి పైగా చాలా సినిమాల్లో నటించారు. కానీ చాలా చిన్న వయసులోనే మీరు హీరోయిన్ అయిపోయారు. మరి చాలా చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయినా వయసు మాత్రం చాలా చిన్నదే, కాబట్టి హీరోయిన్ అయిన తర్వాత మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సేమ్ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ అయినప్పుడు ఆ ఒక్కరోజే వాళ్ళు షూటింగ్ లేకుండా చేసేవారనమాట. అది కూడా బతిమలాడుకొని వదిలితే ఆ రోజు కూడా షూటింగ్ చేయాలి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ప్రాబ్లం ఏమైందంటే నేను ఈ 4 లాంగ్వేజెస్లో చేయడం వల్ల అది హైదరాబాద్ మెడ్రాస్ ఆ టైంలో సెంటర్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ ఉండడం వల్ల సో అన్ని షూటింగ్లు
మెడ్రాస్లోనే జరిగేవి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు 1 డే మిస్ అయినా కూడా షూటింగ్ చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవారు. అందుకని ఏంటంటే పండగలకి ఇంకా డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని, కో ఆర్టిస్టులు అందరినీ బతిమలాడుకొని ఆ 1 డే లేకుండా చేసుకోవడం అన్నమాట. సో అది డెఫినెట్గా, కాకపోతే ఫ్రీగా ఉండలేము. రోడ్డు మీద నిలబడి ఏదైనా కాలుద్దామంటే అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయేవారు. ఆగిపోయి అంటే నేను అనేది ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఏంటంటే మనం అవుట్డోర్స్లో ఎక్కువ బహిరంగంగా షూట్ చేయడము, ఆర్టిస్టులు జనంలో ఉండడం జరగడం వల్ల సో పెద్ద ఇంపాక్ట్ ఇప్పుడు అంతగా లేదు. సో మామూలుగా నేను ఇక్కడ అమీర్పేటలో నడిచిన లేదా కృష్ణానగర్లో ఏదైనా కొనాల నాకాతీయ వరకు చెప్తున్నా, ఒక వెజిటేబుల్ మార్కెట్ ఇస్ నాట్ మచ్ ఇంపాక్ట్. కానీ అప్పట్లో నటీనటులు అంటే ఇండోర్స్, అంటే షూటింగ్ మొత్తం ఇండోర్స్, లేదా షూటింగ్ అనుకుంటే ఊటీయో సాంగ్స్ కంటే కాశ్మీరో బెంగళూరు గార్డెన్స్లోనో ఇలా జరిగేది. కాబట్టి ఆర్టిస్టులను అంటే స్ట్రైట్గా చూడడం అనేది చాలా తక్కువ ఉంది. అందుకని ఏంటంటే నేను నిలబడి కిందకి వెళ్ళి ఒక చిచ్చుబుడ్డి కాల్తామన్నా టోటల్ స్ట్రీట్ అటు ఇటు జనాలు క్రౌడ్ అయిపోయేది అనమాట. క్రౌడ్ అయిపోయి కవిత గారు కదా సార్, కవిత గారు ఎలా దీపావళి చేసుకుంటున్నారు. సో ఇది ఆ టైంలో మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల కంఫర్టబుల్గా ఉండేది కాదనమాట. మీరు ప్రేక్షకులు కవిత గారు అని రావటం మాత్రం కాదండి, ఆ రోజులో మీరు అబ్బాయిలందరికీ డ్రీమ్ గర్ల్. మరి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా అందరూ మీ దగ్గరకు వచ్చి కవిత గారు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? రెగ్యులర్ గా ఎప్పుడు ఉంటాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అప్రిషియేట్ చేయడం వేరు, ఆ ఏజ్ లో కుర్రోళ్ళు అందరూ అప్రిషియేట్ చేయడం వేరు. స్వీట్ మెమరీస్ ఉన్నాయా? డెఫినెట్ గా అండి. నేను జనరల్ గా కొన్నిసార్లు ఇప్పుడు రాజమండ్రిలో షూటింగ్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఆల్ యంగ్స్టర్స్ స్కూల్స్ ఎగ్గొట్టడము, కాలేజ్ ఎగ్గొట్టడము, వాళ్ళు షూటింగ్ స్పాట్కి వచ్చి మిమ్మల్ని చూడడం కోసమే షూటింగ్ కాలేజ్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, హై స్కూల్ స్టూడెంట్స్ అంతా మీతో ఒక ఫోటో తీసుకోవాలి, మీతో ఆటోగ్రాఫ్ కావాలి, ఇలా అంతా జరిగినవి మెనీ ఇన్సిడెన్సెస్. అంటే అనేది అటు కేరళ అయినా సరే, కర్ణాటక అయినా సరే, తమిళనాడు అయినా సరే, ఆంధ్ర అయినా 4 లాంగ్వేజెస్ లో చేసేవారు కాబట్టి సో మొత్తం సౌత్ ఇండియా అంతా అందరికి బాగా ఫేమస్. సో ఇటువంటి అన్ని డెఫినెట్ గా జరుగుంటాయి. మరి మీరు ఆ ఏజ్ లో మీకు ఎప్పుడైనా లవ్ లెటర్స్ రావడం లాంటివి జరిగినాయి? వచ్చే ఉంటాయి, కాకపోతే ఆ స్వీట్ మెమరీస్ మాత్రం మళ్ళీ చెప్పాలి. చాలా అంటే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే మా పోస్ట్ మ్యాన్ జనరల్గా అందరికీ ఒక చిన్న బ్యాగ్లోని లెటర్స్ పెట్టుకొని ఆ స్ట్రీట్ అంతా ఇస్తూ ఉంటారు. ఆ చిన్న బ్యాగ్ లెటర్స్ కాకుండా తను ఆ సైకిల్ క్యారియర్లోని ఒక మూట, ఇంత పెద్ద అంటే ఒక 40-50 లేదా ఒక 100 కిలోస్ బియ్యం బస్తా ఎంత ఉంటుందో అంత ఒక బస్తా పెట్టుకుంటాడు అనమాట రోజు. ఏంటని చూస్తే అందరికీ రోడ్లో తెలుసు ఇది కవిత గారి ఇంటికి వెళ్తుంది అని. సో అన్ని లెటర్స్ వచ్చేవన్నమాట. సో ఆ లెటర్స్ అన్ని నేను కూర్చొని చదవాలంటే ఇబ్బంది అని చెప్పేసి మా తమ్ముడు, చెల్లి, మా అక్క వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని హాల్లో అలా పెట్టుకొని ఒక్కొక్కళ్ళు కొన్ని తీసేసుకొని అందరు చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అందులో ఫన్నీగా ఉండేవన్నీ ఇలాగే ఈ లవ్ లెటర్స్ ఇవన్నీ ఉండేవి. నేను నైట్ వచ్చిన తర్వాత చెప్పేవారు, అమ్మా నేను ఇంతమంది లవ్ చేస్తున్నారు, అమ్మా నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటే అవన్నీ కూడా నాకు వీళ్ళు చదివి వినిపిస్తూ వాళ్ళే ఆన్సర్ ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే ప్రతి ఒక్క లెటర్కి నేను ఆన్సర్ పంపించేదాన్ని. సో ఒక రోజు చూస్తే ఈజీగా 100 to 200 లెటర్స్ మన దగ్గర నుంచి ఒక ఫోటోగ్రాఫ్తోని వెళ్ళేవన్నమాట. సో ఇట్ ఈస్ డెఫినెట్గా అంత అభిమానం అందరికీ, అంటే ఏ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించడం వల్లే నేను 130 సినిమాలు కథానాయికగా నటించడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 70% మూవీస్ నావి హిట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే 70 to 80% మూవీస్ నాకు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అంటే హీరో ఉంటారు, ఏదో హీరోయిన్ 2-3 పాటలు పాడడానికి ఉంది అనేది కాకుండా నేను ఎక్కువ మెయిన్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను అనమాట. మీరు ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో వర్క్ చేశారు, అలాగే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవితోనే వర్క్ చేశారు, మురళీమోహన్ గారితో కూడా స్టెప్లు వేశారు. మరి ఇంతమంది హీరోలతో మీరు వర్క్ చేశారు కదా, మరి ఎప్పుడైనా ఎవరితో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు మామూలుగా ఆన్ ద సెట్స్ కానీ లేకపోతే సెట్స్ అనేది నేను అసలు ఎప్పుడు కూడా ఫెస్టివల్ టైంలో నేను ఫ్యామిలీతోనే ఉన్నాను. సో నో ఛాన్స్. కాకపోతే కొన్నిసార్లు సపోజ్ ఈరోజు రేపు దీపావళి అంటే ఈ రోజు కనుక మేము సెట్లో ఉన్నామంటే కనుక ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొన్ని క్రాకర్స్ అవి తెప్పించి
స్వీట్స్ అవి తెప్పించి ప్యాకప్ అయ్యే ముందు అట్లా 2-3 సార్లు ఆ రోజు ఏ సెట్ లో ఉన్నామో ఆ సెట్ లో చేసుకోవడం జరిగింది. మన కవిత కాంతుల దీపావళి కార్యక్రమంలో ఒక చిన్న విరామం.